హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో చాలా నెలల తర్వాత జమ అవుతున్నాయి. అయితే ఈరోజు వాస్తవానికి చాలా స్పష్టమైన సమాచారం మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను. ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయబోతుంది, ఏ ఏ జిల్లాలలో విడుదల చేయబోతుంది, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు, అసలు మీరు మీ బ్యాలెన్స్ని కానీ బ్యాంక్ అకౌంట్ని కానీ ఎప్పుడు చెక్ చేసుకోవాలి అనే పూర్తి స్థాయి సమాచారాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు నాదొక ప్రశ్న, మీకు రైతు భరోసా ఇప్పటి వరకు వచ్చిందా రాలేదా, మీ తోటి వారికి ఎవరికైనా వచ్చి ఉన్నా లేదంటే మీ గ్రామంలో ఎవరికైనా వచ్చి ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో వస్తే ఎస్ అని చెప్పి 3 అక్షరాల పదం, రాకపోతే నో అని చెప్పి 2 అక్షరాల పదాన్ని మాత్రమే కామెంట్ చేయండి. సో వచ్చిన వాళ్ళు జిల్లా పేరు మెన్షన్ చేసే ప్రయత్నం కూడా చేయండి. నేను ఈ వీడియోలో వివరణ ఇస్తాను, వినండి. ఎప్పుడు రైతు భరోసా రానుందనేది తెలుసుకుందాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతే 7,500 రూపాయల రైతు భరోసా గతంలో కేసీఆర్ గారు రైతు బంధు ఎలాగైతే ఇచ్చారో అలా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అధికారాన్ని మొత్తానికైతే చేజిక్కించుకుంది. కానీ ఇప్పటి వరకు రైతు భరోసాకి సంబంధించిన 7,500 రూపాయలు ఏ రైతు ఖాతాలలో కూడా జమ కాలేదు. మొన్న జనవరి 2025 4వ తారీఖు నాడు ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి ఏదైతే 7,500 రూపాయల రైతు భరోసా అన్నారో దాన్ని 6,000 రూపాయలుగా కుదించింది. రానున్న రోజులలో అది మళ్ళీ 7,500 పోతుంది అనేది తర్వాత విషయం అయినప్పటికీ రాష్ట్రంలో 6,000 రూపాయల రైతు భరోసా అని చెప్పేసి జనవరి 4వ తారీఖు నాడు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అది సబ్ కమిటీ ప్రతిపాదన మేరకు అనేది విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. అయితే ప్రభుత్వం మొత్తానికి ఈ 6,000 రూపాయలకి సంబంధించిన రైతు భరోసా పథకం జనవరి 26వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12,900 సుమారు గ్రామాలుంటే కేవలం 621 గ్రామాలను ఎంపిక చేసి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని 621 గ్రామాలలో ఉన్న సమాచారం ప్రకారం 530 నుండి 580 గ్రామాలలో మాత్రమే ఈ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 పథకాలకు నిధులను ఇచ్చిందనే సమాచారం తెలుస్తుంది. దీనికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటి అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సర్వేని పూర్తి చేయకపోవడం అనేది తెలుస్తుంది. ఇందులో రైతు భరోసాకి సంబంధించి గతంలో సీఎం కేసీఆర్ గారు, మాజీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు సీఎం ఉన్నప్పుడు ఏం చేసేవారంటే పట్టా కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఎకరం పడితే రేపు 2 ఎకరాలు, 2 ఎకరాలు పడితే 3 ఎకరాలు, అలా 4 ఎకరాల నుండి 100 ఎకరాల వరకు కూడా రోడ్లు, పుట్టలు, గుట్టలు అనేది చూడకుండా నిధులని జమ చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేశామని చెప్పేసి చెప్తుంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దానిలో మార్పులు తీసుకురావాలి, ఆల్రెడీ సబ్సిడీలు పొందిన కొన్ని భూములకి కావచ్చు, అలాగే కొన్ని కోళ్ళ ఫామ్ షెడ్లకి కావచ్చు, వాటికి కూడా ఈ సహకారం అందుతుంది. మార్పులు తీసుకొస్తే ఆదా చేయొచ్చు, ప్రభుత్వం ఆదాయానికి గండి పడకుండా ఉంటుంది అనే ఆలోచనతో ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 4 రోజుల పాటు నిర్వహించనుందనే సమాచారం తెలుస్తుంది. ఇంకొక విషయం, చాలామంది కొత్త స్కీముల విషయంలో బ్రేక్ పడింది, ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఈ పథకాలు ఆల్రెడీ జనవరి నెలలో కోడ్ రాకముందుకే ప్రారంభించారు. దాదాపుగా 530 గ్రామాలలో సుమారుగా 569 కోట్ల రూపాయలు రైతు భరోసాకి, 10 కోట్ల రూపాయలు ఆత్మీయ భరోసాకి నిధుల కేటాయింపు చేయడంతో పాటు 72,000 ఇందిరమ్మ ఇండ్లకి పట్టాలతో పాటు దాదాపుగా 1,53,000 వరకు మార్పులు చేర్పుతో కూడిన కొత్త కార్డులను కూడా ప్రభుత్వం ముద్రించిన నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 4 పథకాలకు ఎలాంటి ఎన్నికల కోడ్ అడ్డంకి లేదు అనేది ఇందులోనే చాలా స్పష్టంగా మెన్షన్ కూడా చేయడం జరిగిందనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల పట్టా కలిగిన రైతులు 62 లక్షల మంది ఉంటే వాళ్ళ వద్ద 1,03,00,000 భూమి కలిగి ఉన్నది. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో సర్వే పూర్తయిన తర్వాతనే అన్ని గ్రామాలలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందనే సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఎప్పటి నుండి నిధులు జమ అవుతాయనేది తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను. బహుశా ఫిబ్రవరి 3వ తారీఖు నుండి జమ కావచ్చు అనే సమాచారం తెలుస్తుంది. ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.